ఓపెన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్. సో కొంతమంది కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ చేయరు. పేమెంట్ చేయరు. సో అటువంటి కస్టమర్స్కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే డన్నింగ్ అంటారు. డన్నింగ్ అంటే కస్టమర్స్ పేమెంట్ అనేది కంపెనీకి పే చేయాల్సిన పేమెంట్స్ ఎవరైతే ప్రాపర్గా పేమెంట్స్ చేయరో, సో అటువంటి కస్టమర్స్కి డన్నింగ్ అనేది పనిచేస్తుంది. అంటే రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. కస్టమర్కి క్రెడిట్ బేసిస్ మీద మనం ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తుంటాం. ఇటువంటప్పుడు కొంతమంది కస్టమర్స్ ఎవరైతే పేమెంట్స్ చేయరో, డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఉన్నటువంటి కస్టమర్స్కి డన్నింగ్ లెటర్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈఎంఐస్, ఏమైనా ఈఎంఐ ఉంటుంది, కొంతమంది ఈఎంఐ పే చేయాలి, పేమెంట్ చేయరు. సో అటువంటి కస్టమర్స్కి మనం డన్నింగ్ నోటీస్ అనేది చేయటం జరుగుతుంది. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్ అని అర్థం. సో మీనింగ్ ఆఫ్ డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో, పేమెంట్ చేయకుండా ఉంటారో, అటువంటి కస్టమర్స్కి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. When the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. When the customer miss the payment for outstanding invoices within the specific payment due date, the dunning letter will be generated with SAP program. So ఎవరైతే కస్టమర్స్ పేమెంట్స్ చేయకుండా ఉంటారో, అటువంటి కస్టమర్స్కి డన్నింగ్ నోటీస్ అనేది ఎస్ఏపి ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దీన్ని డన్నింగ్ అంటారు. హియర్ we will assign dunning procedure to our customer master data. Based on the payment term, dunning notice will be generated. సో ఏపీపీ రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అలాగే హౌస్ బ్యాంక్స్ ని అసైన్ చేసాం. పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ ని అసైన్ చేసాం. అలాగే డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాలో మనం డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? ఏపీపీ ద్వారా రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఏపీపీ ద్వారా కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ చేయాలంటే వెండర్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాం. అదేవిధంగా కస్టమర్స్కి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలంటే ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్లో ఏం చేయాలి? మనం కస్టమర్ మాస్టర్లో డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. చేయకపోతే కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. సో డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఎవరైతే కస్టమర్స్ ప్రాపర్గా పేమెంట్ చేయకుండా డ్యూ ఆర్ ఓవర్ డ్యూస్లో ఉన్నారో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. SAP program ని బేస్ గా చేసుకుని డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. హియర్ we will assign the dunning procedure to customer master data. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్, డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ OBB8 లో పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. 0001, 0002 అక్కడ ఉన్నాయి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. సో పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్.
బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే డన్నింగ్ ప్రొసీజర్ లేదా డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అడుగుతారు. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి, ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అదేవిధంగా డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయని అడుగుతారు. టోటల్గా 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఈ 5 ఆబ్జెక్టివ్స్ అనేవి చెప్పాలి. ఏపీపీలో చెప్పినట్లే ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చెప్పమంటే జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పాలి. అలాగే ఇది డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు అసైన్ ది కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాకి మనము పేమెంట్ టర్మ్, పేమెంట్ మెథడ్స్, అలాగే హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేయాలి. పేమెంట్ మెథడ్, హౌస్ బ్యాంక్ అసైన్ చేస్తాం. అలాగే డన్నింగ్ ప్రొసీజర్ జరగాలంటే కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ని అసైన్ చేయాలి. కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్, we will send the dunning notices. సో కస్టమర్ అనేవాడు ప్రాపర్గా పేమెంట్ చేయలేదు, కస్టమర్ కెనాట్ గివెన్ ది పేమెంట్, కెనాట్ పే ది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అమౌంట్, we will generate the dunning notices. డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. మ్యాక్సిమం మనము 9 లెవెల్స్ అంటే 9 టైమ్స్ డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు యాజ్ పర్ ఎస్ఏపి. 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. లీగల్ అంటే ఏంటి, యాక్చువల్గా 4 డన్నింగ్ నోటీసెస్ వరకు క్యాజువల్గా నోటిఫికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. 4 టైమ్స్ ఇస్తాం, 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ అనేది ఇస్తాం మన ఇండియాలో. మరి అయినా సరే కస్టమర్ పేమెంట్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తాము, లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. అలా టోటల్గా 9 టైమ్స్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్, అంటే 4 ఏమో కామన్గా నోటీసెస్ ఉంటాయి, తర్వాత లీగల్ నోటీసెస్ కూడా యాడ్ చేస్తే 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అప్పటికి రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు అరెస్ట్ చేయమని 420 కింద కేసు ఫైల్ చేస్తారు. సో ఇట్లా టోటల్గా 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి మనం రేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మన ఇండియాలో ఓన్లీ 4 డన్నింగ్ నోటీసెస్ మాత్రమే చేస్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్. సో గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ నోటీస్, డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. గ్రేస్ పీరియడ్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు 3 డేస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు 3 డేస్ టైం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ టైం ఉంటుంది, టోటల్గా 13 డేస్. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళటం జరుగుతుంది. 14th డేనా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. 3 డేస్ వెయిట్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్, టోటల్గా 13. 14th డేనా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అలా ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేస్తారు, 4 టైమ్స్ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. డన్నింగ్ ఇంటర్వెల్, వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ డేస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? సెకండ్ డన్నింగ్ నోటీస్ నుండి థర్డ్ డన్నింగ్ నోటీస్కి ఎంత గ్యాప్ ఉండాలి? థర్డ్ డన్నింగ్ నోటీస్ నుండి 4th డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? 10 డేస్ తీసుకుంటారు, ఎగ్జాంపుల్ 10 డేస్. సో దీన్ని ఏమంటారంటే డన్నింగ్ ఇంటర్వెల్.
కస్టమర్కి 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఇస్తాం. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అనే దాన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్. సో ఇవన్నీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP, డన్నింగ్ రన్ F150. ఇవి మేజర్, ఈ 3 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. డిఫైన్ డన్నింగ్ ఏరియా టీ కోడ్ ఏంటి? OB61. ఓకేనా? డన్నింగ్ ప్రాసెస్, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? డన్నింగ్ ప్రొసీజర్స్ ఏంటి? FBMP, APP కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ FBMP, APP కాన్ఫిగరేషన్ FBZP. APP కాన్ఫిగరేషన్స్ ఏంటి? ఎక్కడ చేస్తాము? APP కాన్ఫిగరేషన్స్ FBZPలో చేస్తాం. అదే డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అయితే FBMP. APP కాన్ఫిగరేషన్స్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ FBMP. APP రన్ F110, డన్నింగ్ రన్ F150. APP రన్ F110, డన్నింగ్ రన్ F150. ఇలా ఉంటాయి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళడానికి ఏమైనా ఉన్నాయా? ఓకే, రైట్. సో కాన్ఫిగరేషన్స్ చేద్దాము. డన్నింగ్ కాన్ఫిగరేషన్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, FBMP. APP రన్ F110, డన్నింగ్ రన్ F150. వెళ్ళండి. ఫస్ట్ డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి? డన్నింగ్ ప్రొసీజర్ కదా, ఇది చేద్దాం. OB61 పాత్ ద్వారా చేద్దామా? SPROIMG వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా. OB61 ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో డన్నింగ్ ఏరియా, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ఏరియా. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ ఏరియా 2 letters ఇద్దాం. 2 letters ఇవ్వాలి. సారీ, ఏమిస్తారు? డన్నింగ్ ఏరియా BA ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చాము, తర్వాత డన్నింగ్ ఏరియా ఇచ్చాము. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ BA11. డన్నింగ్ ఏరియా ఫర్ BA11. ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి. సేవ్. ఓకే, నెక్స్ట్ మనం డన్నింగ్ ప్రొసీజర్ని, డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ FBMP, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. సేమ్ పాత్, దాక్కెళ్ళండి. సేమ్ పాత్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ కిందనే ఉంచండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్, ఎగ్జిక్యూట్. సో న్యూ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. న్యూ ప్రొసీజర్. సో డన్నింగ్ ప్రొసీజర్ ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ ఇద్దాం. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్.
లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేమ్ ఇవ్వండి. బిఏ మీ కంపెనీ కూడా ఏంటి? మీ కంపెనీ కూడా వచ్చేసి డన్నింగ్ ప్రొసీజర్ అని ఇవ్వండి, లేదా డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ BA11. నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10 ఇవ్వండి. అంటే ఏంటి? ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 ఇవ్వండి. సో ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. అలా ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 టైమ్స్ వెళ్ళాలి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఎన్నిసార్లు కస్టమర్కి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి? 4 టైమ్స్ వెళ్ళాలి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నాడు. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. సో ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే 4 డన్నింగ్ లెవెల్స్ అనేవి ఇస్తున్నాం. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ కింద లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. సో లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 డేస్ ఇస్తున్నాం. 3 ఇవ్వండి. 3 అంటే ఏంటి? 3 డేస్ ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ 10 డేస్, పైన 10 ఉంది కదా, 10 డేస్ టోటల్గా 13 డేస్ వెయిట్ చేస్తాం. 14th డేన కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. 14th డేన కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. కింద స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ఇవి ఇవ్వాలి. తర్వాత సో డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 డేస్కి, 10 అంటే ఏంటి? ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్ అంటే 4 లెవెల్స్, 4 టైమ్స్ ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే 3 ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత 3 డేస్ టైం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక తర్వాత మళ్ళీ ఒక 10 డేస్. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. తర్వాత డన్నింగ్ టెక్స్ట్ పైన టాప్లో డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. సో మీ కంపెనీ కూడా ఇవ్వండి. క్రింద చూడండి, డన్నింగ్ అనేది కస్టమర్కే కాదు, వెండార్కి కూడా అప్లికబుల్ చేయొచ్చు. వెండార్కి కూడా అవసరమైతే, వెండార్ ఏమైనా పెండింగ్ ఉంటే వెండార్కి కూడా చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. మేజర్గా కస్టమర్స్నే తీసుకుంటున్నాము. కంటిన్యూ. సో ఇక్కడ పైన టాప్లో న్యూ కంపెనీ కోడ్ వెళ్ళండి. న్యూ కంపెనీ కోడ్. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేశారు. కంటిన్యూ. ఇక్కడ సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్, ఆ లెవెల్ సెలెక్ట్ చేయండి. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి కింద. అది అలా ఉంచండి. మన కంపెనీ కూడా BA11 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన కంపెనీ కూడా ఉంది. ఓకే, సేవ్ చేయండి. సేవ్. సేవ్ అయిందా? లాస్ట్లో మెసేజ్ చూడండి. సేవ్ అయిందా? మళ్ళీ సేవ్ చేయండి. ఇక్కడ మనకు కనిపించదు లాస్ట్లో మెసేజ్. చూడండి, లాస్ట్లో మెసేజ్ కనిపిస్తుందా అన్న? మెసేజ్ ఏం లేదు సార్. సేవ్ చేయండి మళ్ళీ. వన్ మినిట్. సో సేవ్ అయిన తర్వాత సరే, సేవ్ అయిన లాస్ట్లో కనిపిస్తుంది కదా. సార్ వెయిట్ ఇక్కడ వెయిట్ ఒక వెయిట్ మెసేజ్ వెయిట్ వెయిట్ వచ్చింది. వెయిట్ పైన డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ డన్నింగ్ టెక్స్ట్. మీ కంపెనీ గురించి కదా, కంటిన్యూ. ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? వెయిట్
ఇక్కడ ఇవ్వండి 1 2 3 4 4 లెవెల్స్ ఇవ్వండి. 1 2 3 4. ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ప్రింట్ ఫార్మేట్ అంటారు దీన్ని, స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్. సో దీన్ని ఏమంటారంటే ప్రింట్ ఫార్మేట్ అంటారు. ఇది వచ్చి సారీ ప్రింట్ ఫార్మేట్ 4 టైమ్స్ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. కాబట్టి ఇవ్వండి F150 అండర్ స్కోర్ F1 క్యాపిటల్ ఇవ్వండి F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01. F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01. నెక్స్ట్ F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ సేమ్ అదే ఇవ్వండి. కింద థర్డ్ దగ్గర 02 ఇవ్వండి. థర్డ్ దగ్గర 02, 4 దగ్గర కూడా 02నే. ఇది ఇవ్వాలి. సో ఇదేంటి, డన్నింగ్ లెటర్ జనరేట్ అవుతుంది. ప్రింట్ ఫార్మేట్ అంటారు. స్టాండర్డ్ F110 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01. ఇలా 4 లెవెల్స్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మనకి వెయిట్ ఇక్కడ ఇవి ఇచ్చాం కదా. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్ పైన టాప్లో డన్నింగ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ లెవెల్ ఇక్కడ 4 లెవెల్స్ కదా, 4 జనరేట్ అయినాయి. వెరీ గుడ్. తర్వాత ఇంకేమున్నాయి, ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇదొకటి, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. అంటే వేటికి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రింట్ ఫార్మేట్కి. ఇవి చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఫార్మేట్కి సంబంధించిన చెక్ బాక్సెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇలా 4 లెవెల్స్ డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. 4 లెవెల్స్. తర్వాత వచ్చేసి ఛార్జెస్ ఏమైనా అప్లికబుల్ అవుతాయా, టాప్లో ఛార్జెస్ అది కాదు, డన్నింగ్ ఛార్జెస్ క్లిక్ చేయండి. మీ కరెన్సీ ఏంటి, INR కదా, INR ఇవ్వండి. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఛార్జెస్ ఈ కాలంలో ఇవ్వాలి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాం, 200 రూపీస్ ఇవ్వండి. సెకండ్ డన్నింగ్ నోటీస్కి 400 ఇవ్వండి. థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600. ఫోర్త్ డన్నింగ్ నోటీస్కి 800 అనేది మీరు మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. ఈ ఛార్జెస్ అనేవి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీ క్లయింట్ చెప్తారు మీకు ఎంత ఇవ్వాలనేది, దాని ప్రకారం మీరు ఇవ్వచ్చు. తర్వాత మినిమం అమౌంట్, ఎంత అమౌంట్కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి. క్లిక్ చేయండి మినిమం అమౌంట్. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి ఇక్కడ. మినిమం అమౌంట్ ఎంత, 1000 రూపీస్. 1000 రూపీస్ 1000 రూపీస్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ 1000, మోర్ దాన్ 1000 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అంతకన్నా తక్కువ ఉంటే అవ్వవు. 500 ఇవ్వాలి మీకు కస్టమర్, డన్నింగ్ ఛార్జెస్ అప్లికబుల్ అవ్వవు. మినిమం అమౌంట్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ సేవ్ బటన్ హైలైట్లో ఉండదు, బ్యాక్ వెళ్ళాలి ఫస్ట్ మీరు. బ్యాక్ వెళ్ళిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్. కంటిన్యూ. సో లాస్ట్లో మెసేజ్ చూసారా, డన్నింగ్ ప్రొసీజర్ కనిపిస్తుందా, లాస్ట్ మెసేజ్. డన్నింగ్ ప్రొసీజర్ క్రియేటెడ్. డన్నింగ్ ప్రొసీజర్ BA11 వాజ్ క్రియేటెడ్. డన్నింగ్ ప్రొసీజర్ అనేది క్రియేట్ అయింది. డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేసాం. సో ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది, డన్నింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని కూడా చేంజ్ చేయొచ్చు. XD02 కస్టమర్ చేంజ్, XD02 లేదంటే FD02 ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే XD01కి వెళ్ళి కస్టమర్ను కూడా క్రియేట్ చేయొచ్చు, మీ ఇష్టం. సరే, XD02 ఇచ్చారు.
XD02 అంటే ఏంటి? కస్టమర్ చేంజ్. వెళ్ళండి. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, తర్వాత కస్టమర్ని పిక్ చేసుకోండి. ఇవ్వండి, కస్టమర్ ఇవ్వండి. సో అలాగే కస్టమర్కి పేమెంట్ టర్మ్ అనేది 0001 మాత్రమే ఉండాలి. డ్యూ ఎప్పుడు అవుతుంది? 0001 తీసుకుంటేనే డ్యూ అవుతుంది, లేకపోతే డ్యూ అవ్వదు కదా. కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ టర్మ్స్కి వెళ్ళండి. ఇక్కడ 0001 ఉండాలి, లేకపోతే అవ్వదు. సరే 0001 ఇవ్వండి, చేంజ్ చేద్దాం. పేమెంట్ టర్మ్ 0001. నెక్స్ట్ కరస్పాండెన్స్కి వెళ్ళాలి. కరస్పాండెన్స్ ఇక్కడ చూసారా, డన్నింగ్ ప్రొసీజర్ ఉంది చూసారా, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి ఇక్కడ. సో ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే వెండార్ మాస్టర్ డేటాలో ఏమి ఇవ్వాలి? వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్స్ అసైన్ చేసాం. అలాగే డన్నింగ్ ద్వారా కస్టమర్కి రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేయాలంటే కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ ప్రొసీజర్ అనేది యాడ్ అవ్వాలి, లేకపోతే అవ్వదు. సేవ్. అలాగే పేమెంట్ మెథడ్ అనేది 0001 అనేది యాడ్ అయి ఉండాలి. 0001 ఉంటేనే వెంటనే డ్యూ అవుతుంది. అదే 0002 ఏదైనా తీసుకుంటే 15 డేస్కో లేదంటే తర్వాత ఎప్పుడో డ్యూ అవుతుంది. వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, సో మనం ఒక డన్నింగ్ నోటీస్ని జనరేట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ కస్టమర్ పైన అసలు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటేనే కదా డన్నింగ్ లెటర్ జనరేట్ అయ్యేది. వెళ్ళండి, ఈ కస్టమర్ సతీష్ ఎంటర్ప్రైజెస్ కదా, ఈ కస్టమర్ని బేస్గా చేసుకుని ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దామా, చెక్ చేద్దామా? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5N, వెళ్ళండి చూద్దాం. మనం పోస్ట్ చేద్దాం, పోస్ట్ చేయడమే కరెక్ట్ కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ లేవు అంటే పోస్ట్ చేద్దాం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-22 డబల్ స్క్రీన్ FB70 సింగిల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-22 FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబల్ స్క్రీన్ 22కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ డేట్ సో 01 అంటే ఏంటి? కస్టమర్ కింద కస్టమర్ అకౌంట్ డేటా సేల్స్ అకౌంట్ కదా, కస్టమర్ ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 50,000 లేదంటే 1 lakh ఇవ్వండి. పేమెంట్ టర్మ్ 0001 ఉంది, ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, కస్టమర్ డెబిట్ కదా, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 01 అంటే కస్టమర్, అంతే కదా. ఇక్కడ 50 క్రెడిట్ సేల్స్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్. Go to document, simulate and post. Customer account data to sales account.
కస్టమర్ 0150 క్రెడిట్ సేల్స్ అకౌంట్ సేవ్ చేసారా? సేవ్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. FBL5N కస్టమర్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్ అదేనా? ఎస్ సార్ ఇదే. ఎగ్జిక్యూట్. సో ఇది. సో ఈ కస్టమర్ కి మనం ఏం చేయాలి? డ్యూ అన్నమాట. రెడ్ సింబల్ ఉంటే మీనింగ్ ఏంటి? డ్యూ. బెల్ సింబల్ వస్తుంది. చేంజ్ లేఅవుట్ కి వెళ్ళి కావాలంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ సింబల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు తెలుసు ఎలా చేయాలో. సో ఈ కస్టమర్ కి మనము డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఏ రోజు చేయాలి? సో ఈ రోజు మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు. 3 days టైం ఉంది. 28, 29, 30. తర్వాత 10 days, అంటే నెక్స్ట్ మంత్ 10th 13 days అవుతుంది. సో 14th డేనా 10 డే నెక్స్ట్ మంత్ 10 కి ఎన్ని రోజులు అవుతుంది? 13 days అవుతుంది. 14th అంటే ఏ డేట్ అవుతుంది? నెక్స్ట్ మంత్ 11th అవుతుంది. కరెక్టా కాదా చెక్ చేయండి. నెక్స్ట్ మంత్ 11th ఏనా? 14th డే అంటే ఏ రోజు అవుతుంది? నెక్స్ట్ మంత్ 11th కాదా? ఏంటో మాట్లాడరు. 3 days 28, 29, 30. తర్వాత 10 days అంటే 10 days. 14th డే అంటే 11th అనేది 14th డే అవుతుంది. అంతే కదా? క్యాలెండర్ ఓపెన్ చేయండి సురేష్. చూడండి ఈరోజు డేట్ ఎంత? 28, 29, 30. తర్వాత మళ్ళీ 10 days అంటే 1 to 10. టోటల్గా ఈ 10కి 13 days అవుతుంది. 14th డే అంటే 11 అనేది 14th డే. సో నెక్స్ట్ మంత్ 11th కి డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి ఫార్వర్డ్ చేయాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. న్యూ సెషన్ తీసుకోండి. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దాము. సార్ ఇక్కడ గ్రేస్ పీరియడ్ 3 days కదా, అంటే 3 days తర్వాత మనం రన్ చేయొచ్చు కదా డన్నింగ్. 3 days తర్వాత మళ్ళీ 10 days ఇచ్చాం కదా మనం, అది కూడా యాడ్ చేసుకోవాలి. అంటే అది డన్నింగ్ నోటీసెస్ మధ్యలో గ్యాప్ కదా. డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వాల్సింది ఎవ్రీ 10 days కి ఒక రోజు అండి. తర్వాత మళ్ళీ మనం ఏమి ఇచ్చాము? 3 days అనేది గ్రేస్ పీరియడ్ ఉంది. 3 + 10, 10 తర్వాతనే మనం 10 ఇచ్చాం కదా, 10 తర్వాతనే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. లేదు మీరు చెప్పినట్లు కావాలన్నా కూడా మనం ఫార్వర్డ్ చేయొచ్చు. 3 days కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళదండి. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? అసలు కౌంట్ చేయం ఆ టైం అనేది. బట్ 10 days తర్వాత వెళ్ళాలి డన్నింగ్ నోటీస్. ఎవ్రీ 10 days కి ఒక రోజు డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. కాబట్టి నెక్స్ట్ మంత్ 11th కి 13 days కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ 3 days క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చిన 10 days అనేది ఇంపార్టెంట్. 3 days తర్వాత కాదు. క్లియర్ కదా? వెళ్ళండి. F150 కదా, పాత్ ద్వారా వెళ్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ ఇక్కడ ఉంటుంది. పీరియాడిక్ ప్రాసెసింగ్, F110 ఇది. F150 ఇది F110 ఏపీపీ రన్ పైన ఉంది. F150 డన్నింగ్, అది ఎండ్ యూజర్ యాక్టివిటీ. F150 ఇచ్చారు కదా. చూడండి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది అనేది ఇవ్వాలి. డన్నింగ్ ఏ రోజు స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు కాదు, 3 days గ్రేస్ పీరియడ్ మరి కౌంట్ చేయట్లేదు. తర్వాత 10 days టైం ఇస్తున్నాను. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 14th డే అంటే 11/05/2026. డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వండి. 11/05/2026.
ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ ఐడెంటిఫికేషన్. లేదంటే DUN1, DUN2 అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసారు. నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎట్ ది టైమ్ ఆఫ్ డన్నింగ్ రన్ వాట్ ఆర్ ద పారామీటర్స్ అవైలబుల్ అంటే చెప్పాలి. డన్నింగ్ రన్ డేట్, ఐడెంటిఫికేషన్, స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్ అని చెప్పాలి. స్టేటస్ తర్వాత పారామీటర్స్. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. పారామీటర్స్ లో ఏమి ఇవ్వాలి? డన్నింగ్ రన్ డేట్ ఇవ్వాలి, 11/05/2026. డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయొద్దు. ఏపీపీలో చెప్పాను డ్రాప్ డౌన్ చేయొద్దు అని, ఇక్కడ కూడా అంతే, నేను చేయమన్న చోట చేయండి. 11/06/05/2026. నెక్స్ట్ డాక్యుమెంట్ పోస్ట్ ఏ రోజు చేశాము? ఈ రోజు పోస్ట్ చేసాం, 28/04/2026. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కస్టమర్ నంబర్ క్రింద కస్టమర్ నెంబర్ ఎంత షీట్లో ఉంది కదా, లేదా డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ నెంబర్ కూడా ఇచ్చేసాం. సేవ్ చేయండి. లాస్ట్ మెసేజ్ చూసారా? డన్నింగ్ అనేది క్రియేట్ అయిందంట. నెక్స్ట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ టాప్ లో షెడ్యూల్డ్ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? SAP ప్రింటర్ ఏంటి? LP01. ఇంటర్వ్యూకి వచ్చిన గుర్తుపెట్టుకోవాలి, LP01. కంటిన్యూ. సో డన్నింగ్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? 11/05 పైన ఇవ్వండి, 11/05/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. కిందనే ఉంది స్టార్ట్ ఇమీడియట్లీ. టైం కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఇమీడియట్లీ టైం ఇచ్చేసాం. తర్వాత LP01 ఉంది. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్డ్ క్రింద అది కాదు. దాని కింద షెడ్యూల్ అని ట్యాబ్ అని చూడండి, క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, డన్నింగ్ రన్ అని చూసారా? డన్నింగ్ రన్ సెలెక్ట్ చేయండి. డన్నింగ్ రన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఎగ్జిక్యూట్ కాదు, సెలెక్ట్ అంటే దానిపైన కర్సర్ ఉంచండి. డన్నింగ్ రన్. సో సెలెక్ట్ క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా బ్రాకెట్స్ యాడ్ అవుతాయి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక బ్రాకెట్ అని చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో డన్నింగ్ రన్ అని ఉంది కదా, సో ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తుంటే డన్నింగ్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఎంటర్ చేయండి. చూసారా? డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాప్ లో డన్నింగ్ ప్రింట్అవుట్ పైన డన్నింగ్ ప్రింట్అవుట్. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. కంటిన్యూ చేయండి. వెయిట్, ఇక్కడ డన్నింగ్ స్టార్ట్ డేట్ ఈరోజు 11/05/2026. వెయిట్. ఓకే, ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్. ఆ డేట్ మాత్రం నెక్స్ట్ మనకి ఏ రోజు డన్నింగ్ రన్ అవ్వాలో ఆ రోజే ఇవ్వాలండి. 11/05/2026. ప్రింట్ ఇచ్చారా? డన్నింగ్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? ఎంటర్ చేయండి. డన్నింగ్ రన్నింగ్ ఎంటర్ చేయండి. డన్నింగ్ వెయిట్ చేయండి కదా, నాయిస్ వస్తుంది ఇక్కడ.
డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా, ఇట్లా రావాలి. ఇక్కడ చూడండి, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ ఇలా ఉండాలి. అంటే ఏంటి, ప్రాసెస్ అనేది అయిపోయినట్లు. తర్వాత డన్నింగ్ ప్రింట్అవుట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ డన్నింగ్ హిస్టరీ పైన టాప్లో చూడు, డన్నింగ్ హిస్టరీ అని చూసారా, క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇది అమౌంట్, ఇది ఈ రోజున డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఓకే, సెలెక్ట్ చేయండి. 1 lakh అమౌంట్ సెలెక్ట్ చేయండి. పైన టాప్లో డిస్ప్లే డన్నింగ్ నోటీస్, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ పైన క్లిక్ చేయండి. ఇచ్చారా, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేశారు. తర్వాత ప్రింట్ ప్రివ్యూ LP01 కంటిన్యూ. చూసారా, డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. చదవండి, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ కస్టమర్కి వెళ్తుంది, ఇది కస్టమర్ అడ్రస్ ఇది. సో ఈ డన్నింగ్ నోటీస్ అనేది స్టాండర్డ్ అండి, డమ్మీ ఫార్మాట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎబాపర్తో కలిసి డన్నింగ్లో వర్క్ చేయాలి. ఎబాపర్ అనేవాళ్ళు ఈ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తారు. ఇక్కడ కనిపించేది స్టాండర్డ్. సో ఏ రోజు జనరేట్ అవుతుంది, పేమెంట్ చేయకుండా ఓవర్ డ్యూ అలానే ఉంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఉంటుంది. ఓకేనా, ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు 28/04/2026. సో డన్నింగ్ అనేది నెక్స్ట్ మంత్ 11/05/2026 వెళ్తుంది. సో కస్టమర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ చూడండి, పెనాల్టీ ఛార్జెస్ 200 రూపీస్ కూడా యాడ్ అయినాయి. 200 మీరు ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఇక్కడ ఉంది, తర్వాత పెనాల్టీ ఛార్జెస్ కూడా యాడ్ అయినాయి. ఇది ఇలా వెళ్తుంది. దీన్ని ఏమంటారు, డన్నింగ్ నోటీసెస్ అంటారు. పేమెంట్ ఎవరైతే చేయరో ఆ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది SAP ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ డన్నింగ్ నోటీస్ ఎవరు జనరేట్ చేస్తారు, ఎబాపర్ చేస్తారు, మనం కాదు. ఈ ఫార్మేట్, ఈ కంపెనీ లోగోస్ అండ్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరు జనరేట్ చేస్తారు, ఎబాపర్ అనేవాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం. ఇది డన్నింగ్ అంటారు. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. మరి సెకండ్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది, ఎవరు చెప్తారు? 14th 14th మే. 14th మే ఎలా వెళ్తుందండి బాబు? సార్ ఇక్కడ 11th మే ఇచ్చినాం కదా. తర్వాత మళ్ళీ 10 days కదా తీసుకోవాల్సింది. ఎస్ 10 days రైట్, 21st మే. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సురేష్. చూడండి, డన్నింగ్ మన గ్రేస్ పీరియడ్ అనేది 3 days అనేది అసలు కన్సిడర్ చేయకండి. ఎస్ సార్. బట్ ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. సో నేను 11thకి ఫస్ట్ డన్నింగ్ నోటీస్ 11thకి ఇచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది? మళ్ళీ 10 days కదా, అంటే 21. నెక్స్ట్ మంత్ 21st వెళ్తుంది, అంతే కదా. 11 to 21 10 days కదా మధ్యలో. ఎస్ సార్. సో మళ్ళీ నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు ఫార్వర్డ్ చేయాలి, ఆటోమేటిక్గా వెళ్తుంది. మనం ట్రై చేసి చూద్దాం. మనం డన్నింగ్ నోటీస్ రీచ్ చేద్దాం. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, /F150 లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి. 1 more డన్నింగ్ నోటీస్ జనరేట్ చేద్దాం. 200 ఇప్పుడు పెనాల్టీ ఛార్జ్. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్కి ఎంత, 400 యాడ్ అవ్వాలి కదా, ఇవ్వండి. సో ఐడెంటిఫికేషన్ ఫస్ట్ డేట్ మార్చండి. ఏ రోజు వెళ్ళాలి, 21/05/2026. డ్రాప్ డౌన్ చేయకూడదు, చేయకండి. వేరే వాళ్ళ మీరు డ్రాప్ డౌన్ చేసి ఇస్తే వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పారామీటర్స్ అన్ని యాడ్ అవుతాయి. 21/05/2026. ఐడెంటిఫికేషన్ BA22 ఇవ్వండి, లేదంటే డన్నింగ్ 2 లెటర్ 2, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. ఎంటర్. పారామీటర్స్కి వెళ్ళాలి. పారామీటర్స్ ఇచ్చా. ఏ రోజు డన్నింగ్ రన్ అవ్వాలో ఆ రోజు డేట్ ఇవ్వాలి. 21/05/2026. పోస్టెడ్ డేట్ ఈ రోజు డేట్ ఇవ్వాలి, 28/04/2026. నెక్స్ట్ కంపెనీ కోడ్, కస్టమర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కింద కస్టమర్
ఇచ్చారా? నెక్స్ట్ స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్ ఎస్ అనండి, అంటే సేవ్ అవుతాయి. టాప్లో షెడ్యూల్డ్, మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 ఇవ్వండి. కంటిన్యూ. ఈరోజు దండింగ్ నోటీస్ ఏ రోజు వెళ్ళాలి? 21/05/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి. 21/05/2026 స్టార్ట్ ఇమీడియట్లీ షెడ్యూల్ చేయండి. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్ సైడ్ అని ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమని వస్తుంది? డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత డన్నింగ్ ప్రింట్అవుట్ టాప్లో LP01, మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 కంటిన్యూ. తర్వాత డేట్ ఇవ్వాలి, 21/05/2026 ఇవ్వాలి. ప్రింట్, డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఎంటర్. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ హిస్టరీ టాప్లో కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఇది సెకండ్ డన్నింగ్ నోటీస్. సెలెక్ట్ చేశారా? సెకండ్ డన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేయాలి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. LP01 కంటిన్యూ. చూసారా? సెకండ్ డన్నింగ్ నోటీస్ అంటే ఇది. ఫస్ట్ అనేది కాదు, సెకండ్ది. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ది. మ్యాటర్ కూడా చేంజ్ అయింది. వీ ఆల్రెడీ సెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మనం ఆల్రెడీ పంపించే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేసాం. సెకండ్ డన్నింగ్ నోటీస్. సో ఎంత పెనాల్టీ ఛార్జ్ యాడ్ అవ్వాలి? 400. 1 lakh + 400. ఇది సెకండ్ డన్నింగ్ నోటీస్ ఏ కస్టమర్కి. ఈ డన్నింగ్ నోటీస్ అనేది స్టాండర్డ్ ఫార్మేట్, డమ్మీ ఫార్మేట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకు ఎబాపర్తో కలిసి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తామని చెప్పాలి. క్లియరా? మళ్ళీ నెక్స్ట్ ఇంకో డన్నింగ్ నోటీస్ మళ్ళీ ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఇంకో 10 days తర్వాత. అలా 4 times డన్నింగ్ నోటీస్ అనేది మన ఇండియాలో కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తారు. అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే తర్వాత లీగల్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. కంపెనీ వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. కస్టమర్ కంపెనీకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుతుంది? కేసు అనేది ఫైల్ అవుతుంది. క్లియరా? సార్ ఈ డన్నింగ్ నోటీసెస్ కస్టమర్స్కి ఎలా వెళ్తాయి సార్? త్రూ కస్టమర్ ఈమెయిల్? మాస్టర్ డేటాలో మనం కంప్లీట్గా వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇవన్నీ యాడ్ చేస్తామండి. దాన్ని ఓకే. బేస్గా చేసుకుని వెళ్ళిపోతే యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, వీటికి సపోర్టింగ్ ప్రోగ్రామ్స్. బేసెస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎబాపర్స్ అనే వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయాలి. క్లియర్ కదా? డన్నింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇది డన్నింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, తర్వాత ఇన్పుట్ GST, అవుట్పుట్ GST డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. బాయ్, గుడ్ డే.